హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నాం. ఇవాళ ఫస్ట్ టైం కార్ కొన్న తర్వాత ఫస్ట్ టైం అయితే కార్ తీస్తున్నాము. ఫస్ట్ టైం సో టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాము. తీస్తున్నారు ఫ్రెండ్స్. వచ్చా కార్ వచ్చా ఇంతకీ రాకుండా ఇక్కడ దాకా వస్తారు మీరు కారు. ఫ్రెండ్స్ నేను కూడా కార్ డ్రైవింగ్ అయితే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత అప్పుడు మా హస్బెండ్తో అవసరమే లేదు, నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్. ఏది కార్ డ్రైవరు? ఎవరు కార్ డ్రైవరు? డాడీయేనా? మమ్మల్ని భయపించాడు రా మీ డాడీ. వెనక నుంచి ఇలాగెత్తుకుంటూ ఫ్రెండ్స్. ఇదిగో మేమైతే ఎక్కడికి వచ్చినాం, ఫస్ట్ టెంపుల్ అనుకున్నాం, టెంపుల్ తర్వాత జూ పార్క్ అనుకున్నాం. మేము మాత్రం అది ఓపెన్ చేయి, మ్యాప్ ఓపెన్ చేయి చూడు ఒకసారి. అవును, మధ్యలో నైటీస్ కనపడ్డాయి ఫ్రెండ్స్, బాగున్నాయి. ప్రైస్ కూడా చాలా తక్కువ, కాస్ట్ 200 చూసేసరికి తక్కువ ప్రైస్ అయ్యేసరికి ఇంకా కార్ అయితే సైడ్ ఆపుకొని తీసేసుకొని వచ్చినాం. మనకు దానా ఉండాలరా. అవునా, ప్రజెంట్ ఇప్పుడు జూ పార్క్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ టైం ఉంటే టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాం. అయినా ఇప్పుడు వెళ్ళినా కూడా టెంపుల్ ఓపెన్ ఉండదు కాబట్టి ఇప్పుడు వెళ్ళట్లేదు. జూలాజికల్ పార్క్ అంట. ఫ్రెండ్స్ మేము జూ పార్క్ వచ్చినాము. ఇక్కడ పార్కింగ్ లో ఉన్నాం అనమాట. చూడండి మా చెల్లి, చూడండి ఫ్రెండ్స్, బయట అన్నం తినాల్సి వస్తుంది, హోటల్ పోయి మనీ కట్టాల్సి వస్తుంది అని చెప్పి. చూడండి మీకు కూడా చూపిస్తాను. చూడండి పులిహోర చూడు, వావ్ కలర్ఫుల్ గా ఉంది అబ్బా పులిహోర. సో ప్లేట్లు ఫ్రెండ్స్, ఇది పట్టుకోలేవా అమ్మ. ఈ జూ నుంచి బయటకు వచ్చేసరికి ఏ టైం అవుతుందేమో. ఇంకా వెళ్ళగానే టికెట్ అయితే తీసుకొని ఇక్కడైతే చెక్కింగ్ అయితే ఉంటుంది అనమాట. సో లోపలికైతే ప్లాస్టిక్ అయితే ఎలా ఉండదు అనమాట. ఇంకా రాగానే ఇక్కడ అయితే ఫోటో తీసుకున్న మ్యాప్ అయితే, సో ఎటు నుంచి వెళ్తే ఎక్కడ ఏమి ఉంటాయని చెప్పి, కానీ ఆ మ్యాప్ని అయితే అసలు ఫాలో అవ్వలేదన్నమాట. సో అంత తలనొప్పి మనకెందుకు అని చెప్పేసి అక్కడ వ్యాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ట్రైన్లు ఇట్లాగా వ్యాన్లు ఉంటాయి. మేమైతే ఈ వ్యాన్ అయితే టికెట్ అయితే తీసుకున్నాం. ఒక పర్సన్కి వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో జూ పార్క్ అంతా నడవలేము కదా, కాలు నొప్పులు వస్తాయి అన్నట్టు ఈ వ్యాన్కి అయితే తీసుకున్నాం. కానీ వ్యాన్ తీసుకోవడం చాలా వేస్ట్. మేము ఎక్కువ అంటే ఒక దగ్గర ఎక్కాము, మరి నెక్స్ట్ టైం ఇంకొక దగ్గర దిగి ఎక్కామన్నమాట, అంతేను. మేము దాన్ని యూజ్ చేసుకున్నది ఏం లేదు, వేస్ట్ అయితే ఇదైతే. ఇంకా అక్కడికి వెళ్ళి చూసింది ఏం లేదనమాట. ఆ రోజు సండే అవ్వడం వలన స్కూల్ నుంచి పిల్లలు చాలామంది టూర్ వచ్చినట్టున్నారు, ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఆ జనాలంతా నేను క్యాప్చర్ చేయలేదు కానీ. సో అక్కడ మేము చూసింది ఏం లేదు, పిచ్చుకలు తప్ప ఏం లేదనమాట. సో అక్కడ ఎంట్రన్స్లో వ్యాన్ ఎక్కగానే ఈ బర్డ్స్ దగ్గర అయితే దింపిందనమాట. ఈ బర్డ్స్ అన్నీ చూసుకొని చాలా రకాలైన బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూసేసుకొని మళ్ళీ నెక్స్ట్ అయితే వేరే స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ వెయిట్ చేసి 10 మినిట్స్ మళ్ళీ ఆ వెహికల్ వచ్చి మళ్ళీ అక్కడ ఎక్కి కొంచెం ముందరికి తీసుకెళ్ళిందనమాట. అక్కడైతే మేము జింగల్ సంథింగ్ ఏదో చూసాము. ఇది ఎప్పుడో వీడియో ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా, గుర్తు కూడా లేదు నాకు సంథింగ్. ఇంకా లోపలికి వెళ్ళగానే కొన్ని జంతువులు చూడాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాలి కంపల్సరీ. ఇదైతే చూడండి క్రొకడైల్ అనమాట. సో ఇక్కడైతే మేము చూసిందల్లా క్రొకడైల్ మాత్రమే అనమాట. ఎక్కడ చూసినా క్రొకడైల్ అయితే చాలా ఉన్నాయి. ఇవైతే బొమ్మల్లాగా ఉన్నాయి కదా, బొమ్మలు కాదనమాట, నిజమైన క్రొకడైల్ అనమాట. చూడండి అన్నీ బయటనే ఉన్నాయన్నమాట, వాటర్లో లేవు. ఇక్కడైతే చూడండి మా చెల్లి ఇక్కడ డైలాగ్ వేస్తుంది అనమాట, హస్బెండ్ అండ్ వైఫ్ ఏమో వాళ్ళిద్దరండి బాగా వస్తలేమో. ఇక్కడ మేమైతే తిరిగి అలసిపోయి
ఇంకా ఒక షాప్ దగ్గరికి అయితే గోలా దగ్గరికి అయితే వచ్చేసాం, ఐస్ గోలా దగ్గరికి అయితే. ఇంకా వీళ్ళందరూ ఐస్ గోలా అయితే తీసుకున్నారు, నేనైతే కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే ప్లాస్టిక్ అయితే అలో లేదనమాట లోపలికి. సో ప్లాస్టిక్ ఏదన్నా కనిపించిందంటే ఫైన్ అంట, 5000 ఫైన్ అంట. సో ఇంక ఇక్కడే తాగేసి తినేసి ఇక్కడే పడేసేయాలన్నట్టు ఇంక అక్కడనే ఉన్నామన్నమాట అది అయిపోయేదాకా. ఇంకా మా వాళ్ళందరూ ఇక్కడ గోలా తినడంలో అయితే చాలా బిజీ అయిపోయారు. ఇక్కడైతే నా కూల్ డ్రింక్ అయితే తాగేసి మా వాళ్ళు గోలా అయితే లాగేసుకొని తింటున్నాను అనమాట నేను. సో టేస్ట్ బాగుంది అనేసరికి మనం ఆగుతామా, చిన్నపిల్ల అయిపోయామన్నమాట. చిన్నపిల్ల డేస్ గుర్తొచ్చేసాయి, చిన్ననాటి జ్ఞాపకాలు అయితే ఈ గోలా తింటుంటే. సో ఇంక ఇక్కడైతే సో నెక్స్ట్ స్టాప్ దగ్గరకు వచ్చామన్నాం కదా, ఇదే అనమాట ఆ స్టాపు. ఇక్కడ ఎక్కాము, మళ్ళీ దిగాము, నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అంతేను, మేము ఎక్కింది ఏం లేదు. ఇంకా అలాగా పాప్కార్న్ అయితే తింటున్నాను నేనైతే. అక్కడ ఎంట్రన్స్లోనే కొనుక్కొచ్చుకున్నాం అనమాట. చోట తెలుసు పుట్టేసుకొని ఉంది చూడు. అమ్మా నడవలేకపోతున్నాం. ఇంకోసారి జూ అనండి చెప్తా, ఇంకోసారి జూ పార్క్ అనండి. ఎందుకేంది అసలు ఏమి నడిచి వస్తున్నా ఏమి నడిచేది అసలుకి, నడువుడే ఉంది చూడడం కన్నా. లేదు అంటే ఇటు ఎందుకు వెళ్తున్నారు, లేకపోతే ఇది ఇక్కడ చూడండి. అమ్మా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఓయ్ ఏదే కనిపించట్లా, వెళ్ళిపోయింది కనిపించ. రే ఇట్లా ఎగురుతో కొద్దేవా. నీటి గుర్రం అది. ఫ్రెండ్స్ జూ పార్క్ వచ్చిన, జూ పార్క్లో చెట్లు పుట్టలు తప్ప ఏం చూడలేదు ఫ్రెండ్స్. ఎలిఫెంట్స్ చూడలా, జిరాఫీ చూసామేమో, లయన్స్, టైగర్స్ ఏం చూడలేదు. ఊరికే చెట్లు పుట్టలు చూడడానికి వచ్చినట్టున్నాం. టైం అయిపోయింది అంటే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే బయటకు వచ్చేసామన్నమాట. బయటకు రాగానే మ్యాంగో అయితే కనపడింది అనమాట. ఇంకా ఆగుతామా, మ్యాంగోలు ఉప్పు కారం వేసుకొని తింటే ఏముంటుందిరా బాబు. నాకైతే మ్యాంగో తింటుంటే తిరుమలనే గుర్తొస్తుంది. తిరుమలలో అయితే ఎక్కువ మ్యాంగోసే అమ్ముతుంటారు స్టెప్స్ మీద నడిచిపోయేటప్పుడల్లా. సో ఇవి తింటూ ఉంటామన్నమాట. సో ఇంక ఇలా చిన్న షాపింగ్ అయితే చేసేసామన్నమాట. షాపింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఎక్కడ ఆలస్యం చేయకుండా ఇంటికైతే వెళ్ళిపోయాం. అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాం అన్నమాట. ఇంకా అలా వెళ్తూ